గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. ఈరోజు మన వీడియోలో సింగిల్ పర్సన్ రైస్ కార్డు గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 18 సంవత్సరాలు పైబడి పిల్లలు లేని భర్తను కోల్పోయిన విడో, అలాగే ఎలాంటి సంతానం లేకుండా భార్యను కోల్పోయిన విడోవర్, పెళ్లి కాని 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మరియు ట్రాన్స్జెండర్స్ దీనికి అర్హులు. గవర్నమెంట్ ఎంప్లాయ్, 4-వీలర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాంటి ఏదైనా కారణాల వల్ల ఇంతకు మునుపు రైస్ కార్డు లేని వారు న్యూ రైస్ కార్డ్ సర్వీస్ ద్వారా, రైస్ కార్డు ఉండి సింగిల్ పర్సన్గా జీవనం సాగిస్తూ అర్హత ఉన్నవారు సింగిల్ మెంబర్ స్ప్లిట్ ద్వారా న్యూ రైస్ కార్డ్ని పొందవచ్చు. ఈ సింగిల్ మెంబర్ రైస్ కార్డ్ పొందడానికి ఆధార్, మొబైల్ నెంబర్, స్ప్లిట్ సంబంధిత సపోర్టింగ్ డాక్యుమెంట్ అవసరమవుతాయి. మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవ లాగిన్ నందు నేమ్, రిలేషన్ నేమ్, జెండర్, మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేశాక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇంతకు మునుపు ఎలాంటి రైస్ కార్డ్ లేనివారైతే న్యూ రైస్ కార్డ్ ఆప్షన్ ద్వారా నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రైస్ కార్డ్ కలిగి ఉన్నవారైతే స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్లోని సింగిల్ మెంబర్ స్ప్లిట్ ఓపెన్ చేసి మీ అర్హతకు తగిన రీజన్ని ఎంచుకొని తగిన డాక్యుమెంట్స్తో సబ్మిట్ చేయాలి. ఈ సింగిల్ మెంబర్ రైస్ కార్డ్ అనేది వివిధ పథకాలకి ప్రామాణికంగా తీసుకొనబడుతుంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.